హలో. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ ఇక్కడ హైదరాబాద్‌లో. ఈరోజు మనం 20స్ అండ్ 30స్ ఏజ్ గ్రూప్‌లో బ్యాక్ పెయిన్ ఎందుకొస్తుంది, దాని గురించి అండ్ పోస్చర్ ఎంత ఇంపార్టెంట్ అని దాని గురించి మాట్లాడుకుందాము. జనరల్లీ బ్యాక్ పెయిన్ అనగానే పెద్దవాళ్ళలో వస్తుంది, జుట్టు తెల్లబడిన వాళ్ళలో వస్తుంది, లేదా ఏజ్ అయ్యే కొద్దీ అదంతా కామన్ అనుకుంటాం. కానీ రెగ్యులర్‌గా ఇప్పుడు మేము చూసే ఓపీ అంటే అవుట్ పేషెంట్స్‌లో చాలామంది 50% కంటే ఎక్కువ మంది యంగ్‌స్టర్స్ అంటే 20లోను, 30లోను ఉన్న వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళల్లో అసలు ఎందుకొస్తుంది అంటే జనరల్లీ 2 కేటగరీ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. ఒకటేంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్ళు, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ మన హైదరాబాద్ అందులోను హైటెక్ సిటీ ఏరియాలో ఐటీ ఎంప్లాయీస్ లాంగ్ సిట్టింగ్ పోస్చర్ ఉన్న వాళ్ళలో అండ్ లారీ డ్రైవర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఎక్కువసేపు కూర్చొని ఉండాల్సి ఉంటుంది. వీళ్ళల్లోనూ రెండో కేటగిరీ ఏంటంటే ఎథ్లీట్స్ అంటే ఎక్సెసివ్‌గా జిమ్ చేసేవాళ్ళు, అగ్రెసివ్ ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అందులో మొదటి రకం చూసుకుంటే లాంగ్ సిట్టింగ్ అవర్స్. వాళ్ళు కూర్చున్నప్పుడు బాగానే కూర్చుంటారు. కానీ మెల్లగా వర్క్‌లో పడిపోయినా, మనకి వర్క్ ఎక్కువ అనిపించినప్పుడు ఏంటంటే, మెల్లగా ముందుకు వంగి కూర్చోవటం అండ్ ఆళ్ళకి ఇష్టమైన పోస్చర్స్‌లో కూర్చోవటం. అండ్ మెయిన్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళైతే ఇంకా పడుకొని వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో వాళ్ళ పోస్చర్ బాలేనప్పుడు ఏంటంటే, లాంగ్‌గా ఒకటే పోస్చర్‌లో ఉన్నప్పుడు నడుము మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. మజిల్స్ అన్నవి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి. స్ట్రెయిన్ అయినప్పుడు మజిల్స్ ఫెటీగ్‌లోకెళ్తాయి అండ్ మజిల్స్ వీక్ అయిపోతాయి. కొంతసేపు అయితే అవి తట్టుకోగలవు, కానీ మజిల్స్ వీక్ అయిపోయిన తర్వాత బ్యాక్ పెయిన్ రావటం, దాని ఎఫెక్ట్ మన బోన్స్ మీద, డిస్కుల మీద పడి ఎర్లీగా డీజనరేటివ్ చేంజెస్ అవి చూడటం. మనం ఎంఆర్ఐ కనుక తీస్తే ఆల్మోస్ట్ 50-60% మందికి డిస్క్‌లో డీజనరేటివ్ చేంజెస్ అంటే అరుగుదల చేంజెస్ అవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో కూర్చున్నప్పుడు పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పోస్చర్ అంటే మనం కూర్చున్నప్పుడు మన ఇయర్స్ కానీ, షోల్డర్స్ కానీ, హిప్స్ కానీ ఒక స్ట్రైట్ లైన్‌లో ఉండాలి. ఇలా ముందుకు వంగి కూర్చుంటే ఇలాగా ఇయర్స్ ముందుకు వెళ్ళిపోవటం, షోల్డర్స్ ముందుకెళ్ళిపోయే వాళ్ళల్లో బ్యాక్ మజిల్స్ మీద ఎస్పెషల్లీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టేక్ బ్రేక్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ మనం వర్క్ చేసిన తర్వాత బ్రేక్ తీసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మన మైండ్ కొంచెం దీని మీదకి ఫోకస్ అవుతుంది అండ్ ఆల్సో మన పోస్చర్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోతుంది. అడ్జస్ట్ అవ్వటం వల్ల మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మజిల్స్ మీద స్ట్రెయిన్ అన్నది తక్కువ అవుతూ ఉంటుంది. సో పోస్చర్‌లో 2 థింగ్స్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి మనం కూర్చునే విధానం, ఇయర్, షోల్డర్స్, హిప్స్ అన్నీ స్ట్రైట్ లైన్‌లో కూర్చొని మన బ్యాక్ సపోర్ట్ ఇచ్చి అంటే లంబార్ సపోర్ట్ అని ఇప్పుడు స్పెసిఫిక్‌గా వస్తున్నాయి. మన ఆర్చ్ ఏదైతే ఉంటుందో మన స్పైన్ ఆర్చ్ దానికి కాంప్లిమెంట్ చేస్తూ పిల్లోస్ వస్తున్నాయి. అలాంటి లంబార్ సపోర్ట్ ఉన్న ఆర్చ్ ఇవి తీసుకోవటం అండ్ టేక్ బ్రేక్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్. ఇలాంటివి చేస్తే ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇన్‌ఫాక్ట్ షోల్డర్ పెయిన్ కూడా రాకుండా ఆపుతాం. సెకండ్ కేటగిరీ ఏంటంటే అగ్రెసివ్‌గా ఫిజికల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. జిమ్ గోవర్స్ కానీ, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, ఎస్పెషల్లీ క్రికెట్. మీరు చూస్తూనే ఉంటారు, జస్ప్రీత్ బుమ్రా చాలా సార్లు ఇప్పుడు ఈ మధ్య బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతూ చాలా మ్యాచెస్ అవి అవాయిడ్ చేస్తున్నారు. అండ్ మల్టిపుల్ అథ్లీట్స్ అండ్ జిమ్‌లో చేయటం ప్రాబ్లమ్ కాదు. చేసేటప్పుడు ప్రాపర్ పద్ధతిలో చేయటం అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పర్సనల్ ట్రైనర్‌ని పెట్టుకోకుండా సొంతగా చేసుకునే వాళ్ళల్లో బ్యాక్, నీ పెయిన్స్ ఇవి రావటం, ఇంజ్యూరీస్ అవ్వటం మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవి చేసేటప్పుడు ఇనీషియల్లీ డేస్‌లో అయినా అట్‌లీస్ట్ ఒక జిమ్ ట్రైనర్‌ని మీ పక్కన ఉండి కరెక్ట్ పద్ధతి ఏంటి, రాంగ్ పద్ధతి ఏంటి తెలుసుకొని చేసుకోవటం మంచిది. అండ్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో రిపిటీటివ్‌గా సేమ్ యాక్టివిటీ మళ్ళీ చేసే వాళ్ళల్లో స్ట్రెస్ ఇంజ్యూరీస్ అవుతాయి. వీళ్ళల్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వార్మప్ మనం కరెక్ట్‌గా చేసి అండ్ మజిల్స్‌ని ఇనీషియల్‌గా యాక్టివేట్ చేసి దాని తర్వాత మనం మెయిన్ స్పోర్ట్స్ కానీ, మెయిన్ యాక్టివిటీస్ కానీ వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. సో ఎర్లీ ఏజెస్‌లో 20స్, 30స్‌లో ఉన్నప్పుడు నేను యాక్టివ్‌గానే ఉన్నాను కదా అని అనుకోకుండా ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు కాదు, లాంగ్ టర్మ్‌గా మళ్ళీ ఫ్యూచర్‌లో అసలు స్పైన్ ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.